అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఎఫ్పి సెట్ 2024 మీకు వచ్చిన ఏదైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ ప్రకారం మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అని డైరెక్ట్ గా మీ అంతటా మీరే మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కాలేజీలో ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఎంసెట్ ఈఎఫ్పి సెట్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ కి సంబంధించి కాలేజ్ వైజ్ లింక్ అనేది అలాట్మెంట్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా మీ అంతటా మీరే చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనకి ర్యాంక్ రిలీజ్ చేసిన తర్వాత లేదా వెబ్సైట్ ఏదైతే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ అంతా కూడా టోటల్ గా మనకి డిజేబుల్ అయితే చేస్తారు. సో ముందుగానే మీ ర్యాంక్స్ కి ఈ కాలేజీలో వస్తుందా లేదా అనేది కూడా డీటెయిల్ ఇప్పుడే చెక్ చేసుకొని సో పక్కన అయితే స్క్రీన్ షాట్ అనేది కూడా తీసి పెట్టుకోండి. సో మీకు యూజ్ ఉంటుంది బెటర్ అయితే. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన తర్వాత లింక్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీరు అనుకున్న కాలేజ్ ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ కి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అయితే ర్యాండమ్ గా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కోర్సెస్ అయితే ఏవైతే ఆ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కోర్సెస్ అయితే చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ బ్రాంచ్ అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్ గా మనకి లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఎంత ర్యాంకుల్లో వాళ్ళకి సీట్స్ అలాట్ అయ్యాయి, మెయిల్ అండ్ ఫిమేల్, అండ్ వాళ్ళ క్యాస్ట్ ఏంటి, రీజన్ ఏంటి, అండ్ అలాటెడ్ కేటగిరీ ఏ కేటగిరీలో వాళ్ళకి సీట్లు అలాట్ అయ్యాయి, ఫేజ్ 1 లో ఎంతమందికి వచ్చాయి, ఫేజ్ 2 లో ఎంతమందికి వచ్చాయి అనేది కూడా డీటెయిల్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మీ అంతటా మీరే చెక్ చేసేసుకోవచ్చు. సింపుల్ గా అన్ని కాలేజెస్ ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ మీ అంతటా మీరే చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ అప్పుడు మనకి డిజేబుల్ చేస్తారని క్లియర్ గా మనం అయితే చెప్పలేం కాబట్టి ముందుగా చెక్ చేసేసుకోండి. ఓకేనా? సో సింపుల్ గా మీ అంతటా మీరే చెక్ చేసేసుకోవచ్చు. ఇంకో కాలేజ్ సెలెక్ట్ చేసి కోర్స్ అడుగుతుంది, ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత టోటల్ గా మనకి ఇక్కడ క్లియర్ గా అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తాయి. ఓకేనా? సో ఏ కేటగిరీలో వీళ్ళకి సీట్ అలాట్ అయ్యి ఫేజ్ 1 లోనా ఫేజ్ 2 లోనా అన్ని కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ కానీ చూపించకపోతే వాళ్ళు స్పాట్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయినట్టు. ఇది క్లియర్ గా చెక్ చేసుకునే ప్రాసెస్ అనేది ఎంపీసీ స్ట్రీమ్ కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.